పాండవులు కేవలం 5గురే అనుకుంటే అది పెద్ద పొరపాటు. కురుక్షేత్రంలో వారి వెనుక నిలిచింది రాజులు, మహావీరులు, ధర్మం కోసం ప్రాణం పెట్టిన యోధులు. భగవద్గీత మొదటి అధ్యాయంలోని ఈ శ్లోకం పాండవుల అసలు బలాన్ని చూపిస్తుంది. యుద్ధం మొదలవబోతున్న ఆ క్షణంలో దుర్యోధనుడు పాండవుల సైన్యాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఆయన తన గురువు ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి పాండవుల వైపున్న మహావీరులను ఒక్కొక్కరిని చెప్తాడు. ఈ శ్లోకం అలాంటి ఒక శక్తివంతమైన జాబితా. దృష్టకేతుశ్చేకితః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ సైభ్యశ్చ నరపుంగవః. ఈ శ్లోకంలో పదే పదే అర్థం చూస్తే దృష్టకేతుః అంటే దృష్టకేతుడు, చేకితానః అంటే చేకితానుడు, కాశీరాజః అంటే కాశీరాజు, చ అంటే మరియు, వీర్యవాన్ అంటే పరాక్రమశాలి. అలాగే పురుజిత్ అంటే పురుజిత్తు, కుంతిభోజః అంటే కుంతిభోజుడు, సైభ్యః అంటే సైభ్యుడు, నరపుంగవః అంటే మనుష్యులలో శ్రేష్ఠుడు, మహారాజు. ఈ శ్లోకంలో దుర్యోధనుడు పాండవుల సైన్యంలో ఉన్న మరికొంతమంది మహాయోధులను ప్రస్తావిస్తున్నాడు. దృష్టకేతుడు, చేకితానుడు, పరాక్రమశాలి కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, అలాగే సైభ్యుడు వంటి వీరులు పాండవుల పక్షాన నిలిచారని చెబుతున్నాడు. దుర్యోధనుడు ఈ పేర్లను ఎందుకు చెబుతున్నాడు? అతను యుద్ధ శక్తిని అంచనా వేస్తున్నాడు. పాండవులు 5గురే కాదు, వారి వెనుక రాజ్యాలు ఉన్నాయి, మిత్రులు ఉన్నారు, ధర్మం కోసం ప్రాణం పెట్టే మహాయోధులు ఉన్నారు. అందుకే ఈ శ్లోకం దుర్యోధనుడి మనసులోని ఆందోళనను కూడా బయటపెడుతుంది. ఇప్పుడు దుర్యోధనుడు పాండవ సేనలో కనిపిస్తున్న మహాయోధులను ఒక్కొక్కరిగా గుర్తు చేస్తాడు. అందులో ముందుగా చెప్పబడిన వారు దృష్టకేతు మరియు చేకితాన. ఇవాళ వారు సాధారణ సైనికులు కాదు, పాండవుల పక్షంలో నిలిచిన శక్తివంతమైన మిత్రరాజులు. దృష్టకేతు తన ధైర్యం, యుద్ధ నైపుణ్యానికి ప్రసిద్ధుడు. చేకితానుడు కూడా యుద్ధరంగంలో వెనుకడుగు వేయని వీరుడు. ఇలాంటి మహాయోధులు పాండవుల వెనుక నిలబడ్డారని చూసి దుర్యోధనుడి మనసులో ఆందోళన మరింత పెరుగుతుంది. ఇవాళ దుర్యోధనుడు చెప్పిన మరో మహాయోధుడు కాశీరాజు. కాశీరాజ్యం తన ధైర్యం, యుద్ధ నైపుణ్యం కోసం ప్రసిద్ధి. ఈ రాజు సాధారణ యోధుడు కాదు, అతను యుద్ధరంగంలో అపారమైన వీరత్వంతో పోరాడే మహాధీరుడు. అందుకే దుర్యోధనుడు అతన్ని వీర్యవాన్ అని ప్రత్యేకంగా పేర్కొంటాడు. ఇలాంటి శక్తివంతమైన మిత్రులు పాండవుల పక్షంలో ఉన్నారు. తరువాత దుర్యోధనుడు చెప్పే ఇద్దరు యోధులు పురుజిత్ మరియు కుంతిభోజ. ఇవాళ వారు కేవలం రాజులు మాత్రమే కాదు, పాండవులకు అత్యంత దగ్గరైన బంధువులు కూడా. కుంతిభోజుడు కుంతీదేవి కుటుంబానికి చెందిన రాజు. అందుకే పాండవుల కోసం అతని నిబద్ధత మరింత బలంగా ఉంటుంది. పురుజిత్ కూడా అదే ధైర్యంతో యుద్ధరంగంలో నిలబడే మహాయోధుడు. ఇలాంటి బంధువులు, మిత్రులు కలిసి పాండవుల సేనను మరింత శక్తివంతం చేస్తారు. ఈ శ్లోకంలో చివరగా దుర్యోధనుడు చెప్పే యోధుడు సైభ్యుడు. అతన్ని నరపుంగవ అని సంబోధిస్తాడు. అంటే మనుషులలో శ్రేష్ఠుడు, అత్యుత్తమ యోధుడు అనే అర్థం. సైభ్యుడు ధైర్యం, ధర్మం మరియు రాజసత్వానికి ప్రతీకగా నిలిచిన మహారాజు. ఇలాంటి గొప్ప యోధులు పాండవుల పక్షంలో ఉన్నారని చూసి దుర్యోధనుడు తన సేన ముందు ఈ పేర్లను ఒక్కొక్కటిగా చెప్పడం ప్రారంభిస్తాడు. బయటికి చూస్తే పాండవులు తక్కువ మంది, కానీ ధర్మం ఎప్పుడూ ఒంటరిగా ఉండదు. ధర్మం వైపు నిలిచినప్పుడు సహాయం రూపంలో మనుషులు వస్తారు, స్నేహితులు వస్తారు, గురువులు వస్తారు, దేవుని కృప కూడా వస్తుంది. ఈ శ్లోకం అదే సత్యాన్ని మౌనంగా చెబుతోంది. మన జీవితంలో కూడా చాలాసార్లు మనం ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ మనం నిజం కోసం, ధర్మం కోసం నిలిస్తే మన వెనుక కనిపించని శక్తులు నిలుస్తాయి. కొన్నిసార్లు అది మన కుటుంబం రూపంలో, కొన్నిసార్లు గురువు రూపంలో, కొన్నిసార్లు స్నేహితుల రూపంలో, మరికొన్నిసార్లు దేవుని కృప రూపంలో వస్తుంది. మీకు ఏమనిపించింది? ధర్మం కోసం నిలిచిన వారికి దేవుడు తప్పకుండా తోడుంటాడా? కామెంట్లో ధర్మం గెలుస్తుంది అని రాయండి. ఇలాంటి గీతా శ్లోకాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.